ఒక నీచపు తండ్రికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కీచక తండ్రి. విషయం తెలిసినా ఆడతనానికి కలంకం తెచ్చేలా వ్యవహరించింది ఆ తల్లి. ఈ ఘటన జనగామ జిల్లా కోలుకొండ గ్రామంలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై నెల రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తండ్రి. భర్తకు భయపడి విషయాన్ని బయటపెట్టలేదు బాలిక తల్లి. వేధింపులు ఎక్కువ కావడంతో పెద్దమ్మ సాయంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షలు చేసి బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం ఇస్తారు. వేణు, చాలా ఒక దారుణమైనటువంటి ఘటన, సభ్య సమాజం తలదించుకున్నటువంటి ఘటన. కన్న తండ్రి కూతురు పైన అత్యాచారం చేసినటువంటి ఈ వైనం ఎప్పుడు వెలుగు చూసింది? ఆ తండ్రి ఎవరు? ఎప్పటి నుంచి జరుగుతుందని చెబుతున్నారు? రాజేష్, గత కొద్ది నెలల నుంచి కూడా కామాంధుడిగా బారిన కన్న తండ్రి 16 ఏళ్ల వయసున్న తన సొంత కూతురిపైన అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితము విషయాన్ని తల్లికి చెప్పినా కూడా తల్లి తన భర్తను వారించలేకపోయింది. విషయంపై కూడా తను ఎటువంటి చర్యలు తీసుకుంటూ సైలెంట్ అయింది. అయితే తండ్రి వేధింపులు తీవ్రస్తరం కావడంతో 4 రోజుల క్రితము తన పెద్దమ్మకు విషయం చేరవేసింది. వెంటనే తన పెద్దమ్మ కోలుకొండ గ్రామాన్ని చేరుకొని ఆ మైనర్ బాలికను తీసుకొని నేరుగా నిన్న మధ్యాహ్నము దేవరుప్పల పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించగా తనపై లైంగిక దాడి జరిగినట్లు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇక దీనికి సంబంధించి ఈ యొక్క కీచక తండ్రి అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని నేడు రిమాండ్ కు తరలించబోతున్నారు. ఇక విషయం తెలుసుకున్నటువంటి ఈ బాలిక తరపు బంధువులంతా కూడా రాత్రి ఆ తండ్రి స్వయంగా కూతురిపై ఇట్లాంటి అఘాయిత్యాన్ని పాల్పడుతున్నా కూడా ఎందుకు అడ్డుకోలేకపోయామంటూ కూడా ఆ బాలిక తల్లికి దేహశుద్ధి చేశారు. ఇక ఇట్లాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే ఆ యొక్క కీచక పర్వానికి పాల్పడ్డ తండ్రిని అప్పగించాలంటూ కూడా రాత్రి ఆ బాలిక తరపు బంధువులంతా కూడా స్టేషన్ వద్ద బైఠాయించారు. మొత్తానికి ఈ ఘటన పూర్తిగా ఒక సభ్య సమాజము చెప్పుకోలేని విధంగా పూర్తి స్థాయి లోపల కన్న తండ్రి కాలయముడై ఆ కూతురుపై ఇట్లాంటి అఘాయిత్యం పాల్పడుతున్నటువంటి ఒక ఘటన తీవ్రంగా చర్చనీయాంశమైన పరిస్థితి. అయితే గత వారం రోజుల క్రితమే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం లోపల ఒక పోక్సో కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకుని తన గర్భవతిని చేశాడు. అబార్షన్ మాత్ర ఇవ్వడంతో వికటించి ఆమె విషమ పరిస్థితుల్లో హాస్పిటల్ చేరుకుంది. అది వారం రోజులు గడవక ముందే మరొక పోక్సో కేసు నమోదు కావడం, ఇట్లా మైనర్ బాలికలపై ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ కూడా అసలు దృష్టి సారించేట ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ ఘటన తీవ్రంగా బయటి వ్యక్తులు కాకుండా కన్న తండ్రి ఈ విధంగా ఆ కీచకుడిగా మారి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటనతో పూర్తిగా అయితే పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుంటే మాత్రం తనపై దాడికి చేస్తామంటూ కూడా ఈ బాలిక బంధువులైతే హెచ్చరించిన పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన ప్రస్తుతం 2 వరుస ఘటనలతో పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అసలు బాలికలకి రక్షణ లేదన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు.